జగిత్యాలలో కేసీఆర్ సభకు కాటారంలో రేవంత్ రెడ్డి సభకు తేడాను రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణపై కేసీఆర్ ప్రేమను రౌడీలా మాట్లాడిన రేవంత్ రెడ్డి తీరును రాష్ట్రమంతా చూసిందన్నారు. రేవంత్ ప్రసంగంలో కేసీఆర్పై బూతులు తప్ప మరొకటి లేదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ దివాలా తీయిస్తుందని, తెలంగాణను మరో శ్రీలంకగానో మరో బంగ్లాదేశ్గానో మార్చేయడం ఖాయమని చెప్పారు. మేడిగడ్డ కుంగలేదని కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేసి పేల్చేశాయని ఆరోపించారు ఆర్ఎస్పీ. దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాట్లాడిన ప్రతి మాటలో కూడా తెలంగాణ పట్ల ఆయనకు ప్రేమ కనిపించింది. అదేవిధంగా తెలంగాణ పోరాట స్ఫూర్తి కనిపించింది. తెలంగాణ భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అన్న ఒక దార్శనికత కనిపించింది. అదేవిధంగా తల్లడిల్లిపోతున్న తెలంగాణ ప్రజలకు ఆయన మాటలన్నీ కూడా ఓదార్పునిచ్చినాయి. కానీ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కాటారంలో ఆయన ప్రతి మాట కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడినట్టుగా ఉంది. ఒక వీధి గుండాలు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా ఒక తెలంగాణ పోరాట యోధుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పాతరేస్తా అని అనడం అనేది మరి రేవంత్ రెడ్డి గారికే చెల్లు. విమర్శలతోని, అదే విధంగా భూత పురాణాలతోని, వివక్షతోని రేవంత్ రెడ్డి గారి మరి సభ జరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరికి తెలంగాణ పట్ల నిజమైన ప్రేమ ఉంది, ఎవరి చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంటుంది, ఎవరి హృదయం నుండి రైతులకు ఓదార్పు లభిస్తుంది, ఎవరి చేతిలో విద్యార్థులు కానీ మహిళలు కానీ అందరూ సురక్షితంగా ఉంటారు, ఎవరి చేతిలో ఈరోజు ప్రమాదకరమైన పరిస్థితి ఉందనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అనుకుంటా. ఇదే కాంగ్రెస్ పరిపాలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో అందరి ఉద్యోగుల జీతాల్లో 50% కోత విధించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం పథకాలు పెట్టిండ్రో అక్కడ కూడా అవే పథకాలు పెట్టిండ్రు. 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇచ్చిండ్రు. ఖజానా ఖాళీ అయిపోయింది, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఈ రోజు తెలంగాణ పరిస్థితి కూడా రేపు అలాగే మారబోతున్నది. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. రేవంత్ రెడ్డి పాలనలో ఈ విధంగానే తెలంగాణ ఉంటే డెఫినెట్ గా మరో శ్రీలంకనో, మరో నేపాలో, మరో బంగ్లాదేశో, లేకపోతే ఇంకొక పేద దేశం లాగానో తెలంగాణ మారడం ఖాయం. నిజంగా రేవంత్ రెడ్డి సభలో పెట్టి ఏం చేసిండు? ఆయన కేసీఆర్ గారిని తిట్టడం చేసిండు. అదే విధంగా ఇచ్చే 1000 కోట్లు అదేదో పెద్ద డ్రామాగా మార్చి గోజుడు నేను మీటింగ్ పెట్టి 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చే పని చేశారు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మేడిగడ్డ పోయినరు, అదేవిధంగా కాటారం దగ్గర మీటింగ్ పెట్టినరు. అదే కాటారంకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లలో 2023 అక్టోబర్ 21వ తారీఖు నాడు మేడిగడ్డను కొందరు దుండగులు కూల్చిండ్రు బాంబులతోని అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఉన్నది. మీరు హోంమంత్రి కదా, దాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు ఆ కేసుని? దీని అర్థం ఏంటి? ఈ మేడిగడ్డ కూలిపోవడం వెనక కాంగ్రెస్ బీజేపీలు లేవా? మీరు 2.5 సంవత్సరాల తర్వాత ఎందుకు మేల్కొన్నారు? మరి మొదటి సంవత్సరంలోనే కొడంగల్ నారాయణపేటకు మొదటి సంవత్సరంలోనే టెండర్లు ఇచ్చిండ్రు. 2వ సంవత్సరంలో మీ 4th సిటీకి 4000 కోట్లతోని సీఎం రమేష్ కు టెండర్ ఇచ్చిండ్రు. మరి ఇన్ని డబ్బులు దొరికినప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయడం కోసం మీకు 1000 కోట్లు దొరకవా రేవంత్ రెడ్డి గారు? మీరు అక్కడ పోయి ఏం రివ్యూ చేసిండ్రు? ఆ కేసును ఎందుకు రివ్యూ చేయలేదు?